మనం ఎక్కడ నానిపోతుందని చూసుకుంటూనే ఉండాలా. అరే ఇక్కడ సామాన్ ఏమైనా ఉంటే జరుపు ఇక్కడ నుండి కూడా ఆడుతున్నాయి. ఇది చూడిగో పిల్లలకు కూడా నిద్రలు పడతలేవు. ఎందుకంటే దోమలు చూడండి, దోమలు ఇలా కనిపిస్తలేవు కానీ చాలా కుడుతున్నాయి. కరెంట్ ఉంటే కూలర్ ఏదో పెట్టి మేనేజ్ చేస్తున్నాయి కానీ ఇప్పుడు వర్షానికి కూలర్లు ఇవి కూడా ఏముండే. అదే ఇంట్లో ఉంటే ఏదో దోమలు రాకుండా తలుపులు గిట్లా వేసుకుంటుండే. ఇక్కడ తలుపులు కూడా వేసుకోవడానికి ఛాన్స్ లేవు. ఈ బోరలతోని, ఈ రేకులతోని, ఈ వాటర్తోని కింది కంచెలు పాములు వచ్చేది తెలియదు, కింది కంచెలు కప్పలు వచ్చేది తెలియదు. సామాన్ చూడండి మొత్తం లేకుండా నానిపోతుంది. ప్రతి ఒక్క దాంట్లో లాస్ అయ్యేసారు. మా చిట్టి పోయిన నుండి వీళ్ళకు ఒక్కటి అంటూ లాభం అంటూ ఏది లేదు. ప్రతి ఒక్కటి లాసే. ఈ ఇంట్లో ఉన్న ఒకటే ఇట్లా ఇగో ఈ ప్లేస్ లో బతికినా ఒకటే. ఎందుకంటే ఇల్లు ఉన్న ఒకటే, లేకుండా ఒకటే. మొత్తం వాటర్తో ఊడ్చుడు, సామాన్లన్నీ నానిపోవడు, మొత్తం ఆగమాగం అయిపోతుంది ఇలా లైఫ్ మొత్తం. బయట ఉన్న దుమ్మంతా ఇంట్లోకి వచ్చి వంట సామాన్లు అది ఇది మొత్తం దుమ్ముతో నిండిపోయింది. ఇక ఇది చూడండి మొత్తం ఇల్లంతా దుమ్ము. మా పరిస్థితి ఇట్లా వాళ్ళకన్నా ఉంటుందా? ఒక గుడిసె వేసుకున్నా కానీ మీద పర్స్ వేసుకున్నట్లు ఉండొచ్చు. అంటే అది కూడా వేసుకోరు అంటారు మీరు, ఒక్కొక్కరు అట్లా మాట్లాడుతున్నారు. మా పరిస్థితి చిన్న పిల్లలు ఉన్నారు, లోపల లేలు ఆడుతున్నాయి, సైడ్లకి ఇంకా రేకులు కూడా పర్ఫెక్ట్ ఇంకా పని కాలేదు. ఆ సామాన్ చూడు, చెల్లె సామాన్ ఎంత డేంజర్ గా వాడేసి ఉందో. మా సామాన్ కూడా మొన్న ఈ వానత్తుందని చెప్పి సాపకింత లోపలికి మోసుకుపోయి పెట్టినాము. మా పరిస్థితి ఇంకా డేంజర్ పరిస్థితి అయిపోయింది. నిజం చెప్తాను. 14 లక్షలు 14 లక్షల రూపాయలు వచ్చినాయి బ్రో. 14 లక్షలతో బిల్డింగ్ కట్టిద్దు రా ఒకసారి. ఆ పైసలు ఎన్ని ప్రూఫ్స్ బరాబరి ఇప్పించినావు కదా రా బ్రో. మరి ఇక్కడికి వచ్చి కొంచెం ఆ బిల్డింగ్ కి మనం ముగ్గు పోసి నువ్వే కొంచెం కొబ్బరిగా ఓడిపోదురా. ఎందుకన్నా 14 లక్షలు 20 లక్షలు నేను ప్రూఫ్ పెడితే మాట్లాడినా అన్న నాకు తగ్గట్టు ఇంకా స్పెషల్ మళ్ళీ రిటర్న్ కూడా వీడియో చేసినావు. నువ్వు వీడియో చేసి కూడా అనవసరం రాయిడికి వచ్చా 14 లక్షలు ప్రూఫ్ ఇప్పించి ఈ మా ఇల్లంతా కాదురా అక్కడ ఉండి వీడియోలు అక్కడ పెట్టడానికి ఇంటికి వచ్చి మా ఫోనే ఇస్తాం కాదురా, మన ఫోనే ఇస్తాం చూసుకోమని. ఉన్నది ఫోన్ అర్థమవుతుందా? ఫోన్ కూడా ఇచ్చేస్తా రారి. ఇక్కడికి వచ్చి ప్రూఫ్ అంతా యూపీ బ్రో. నేను చెప్పింది ఫేక్ అని చెప్పిన యూట్యూబ్ లో, ఇప్పుడు నేను రియల్ గా చూపెడతా చూడు అని చెప్పేసి నాకు యూపీ. అప్పుడు నేను నమ్ముతా. యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి నుంచి ఇప్పటికి అన్ని కూడా వాళ్ళే, అసలు సాంగ్ కూడా వాళ్ళే తెలిసి బరాబరు. మీరేమో ఇంత ఈ యూట్యూబ్ ఇంత డేంజర్ గా ఇదేంటి అసలు ఇల్లేనా ఇది? కరెంట్ కూడా లేదు. మీరు అందరికి ఇన్వర్టర్లు ఉంటాయి, అన్ని తీరులు ఉంటాయి. ఈ ఇంట్లో ఎవరైనా ఒక్కరైనా వండుకోవచ్చా? ఈ ప్లస్ రానికి పోనీకి తప్ప గానీ ఇంత ప్లస్ ఈ కారపొడి లేక మొన్న పట్టించుకున్నాం. అంటే వీళ్ళ పరిస్థితి బట్టి వీళ్ళు ఉంటారు. కానీ మీకు అందరికి ఎందుకు చెప్తారు అంటే మీరు లేని పోంది పుట్టి చెప్పకండి, ఉన్నది చెప్పినాం కదా. వీడియో తీసిన అవసరం లేదు. ఎందుకంటే మా పరిస్థితి మాకు తెలుసు, మేము ఎట్లుండాలో అట్లా ఉంటాము. అయిపోయింది మాకు. ఎందుకంటే అయిపోయింది. ఇలాంటి ఇంట్లోకి వచ్చినప్పుడు ఎవరైనా తగ్గి ఉండాల్సిందే. కానీ నేను చెప్పేది ఏంటి అంటే ఫేక్ న్యూస్. లచ్చలు వస్తున్నాయి, వీళ్ళకేం తక్కువ అయింది అని చెప్పేసి అంటారు కదా. ఈ తక్కువ అయితే ఒక రూమ్ ఒక బిల్డింగ్ అయినా కట్టించుకొని ఈ సామాన్ అంతా వారేసుకుంటా కదా. నేను మీరు అంటారు కదా, అంటే నార్మల్ గా ఇప్పుడు 2 లక్షలు 2 లక్షలు అంటారు కదా. నాకున్న భాగ్యకి అంటున్నా నేను. భాగ్యలకు అసలు దేరనే నాకు ఇంక 20-30 లక్షలు అయినా. చూడు ఈ సామాన్ చూడు, ఆ లోపల మీకు ఏర్పడుతుంది వాటర్ ఎట్లా కాడుతున్నాయి అక్కడ గీతలు చూసిరా ఎట్లా కాడుతున్నావు. ఇంకొంచెం అయితే కిందికి కూడా మొత్తం ఇట్లా కారిపోతాయి. ఈ కింద ఉన్న సామాన్ అంతా కూడా తీయాలి. మళ్ళీ ఈ పిల్లల గప్పే బొంతలు కూడా ఇంత డేంజర్ గా వారేసుకుంటున్నాము. మీరు వాడు అన్నది తప్పు అనుకోకండి. ఎందుకంటే వాళ్ళలో ఉన్న బాధ అదంతా చెప్తుండే మీతోని. ఎందుకంటే లేనిపోంది పుట్టించి చెప్పడం వల్ల ఎవరన్నా హెల్ప్ చేయాలి అని చెప్పి అనుకున్న వాళ్ళు కూడా హెల్ప్ చేయకుండా పోతారు. అలా మీరు చేస్తారు. ఒక్కటి ఏదైనా చెప్పేటప్పుడు ఒకటి గమనించుకొని ఇది నిజమా అబద్ధం అని చెప్పి అన్ని తెలుసుకొని చెప్పాలి. కానీ అబద్ధాలు చెప్తే దయగుణం ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో హెల్ప్ చేయాలని చెప్పి అనుకుంటారు. అది కూడా చేయకుండా మీరు చేస్తారు. నిజంగా చెప్తున్నా, మీరు ఫేక్ న్యూస్ పుట్టడం వల్లనే బాధ అంటే బాధగా ఉంది. నిజంగా చెప్తున్నా నేను. మా పరిస్థితి కూడా బెడ్లు వేసుకునే బెడ్లు ఆడున్నాయి.
బోళ్ళు అన్ని ఎక్కడ బోళ్ళు అక్కడనే ఉన్నాయి చూడు కనబడుతున్నాయి ఇక కళ్ళకైతే నేనేమన్నా తప్పుగా మాడతాను రీ ఎక్కడ సామాన్ అక్కడనే మేము 14 లక్షల రూపాయలు ఉంటే ఒక రేకులు కూడా పర్ఫెక్ట్ చేయించుకోమా మేము దర్వాజాలు కూడా పెట్టించుకోమా చెప్పురు అన్నమాట ఇంత డేంజర్ పరిస్థితిలో ఉన్నా కానీ ఇంత డేంజర్గా ఫేక్ న్యూస్ పుట్టిస్తారు చూడు రీ చాలా అంటే చాలా బాధగా ఉంది నిజం చెప్తున్నా అర్థం చేసుకోరి వెనక ముందు ఆలోచించుర్రి మీకు ఏమైనా ప్రూఫ్లు కావాలంటే కన్నా ఖచ్చితంగా మా ఇంటికి రావచ్చు దీనికి అడ్డు ఎవ్వరు లేరు నిజంగా చెప్తున్నా నేను మీకు ఏ ప్రూఫ్ కావాలన్నా మా ఇంటికి రావచ్చు మా దగ్గర ప్రూఫ్స్ తీసుకోవచ్చు మీరు ఏ ప్రశ్న అడిగినా జవాబు ఇవ్వడానికి మేము రెడీ ఏమైందమ్మా దుర్గశ్రీ భయం అవుతుందా? అసలు మాకు ఇలాంటి పరిస్థితి వస్తుందని మేము అనుకోలేదు ఎప్పుడు ఆ? అసలు మాకు ఇలాంటి పరిస్థితి వస్తుందని అనుకోలే చిట్టు ఎప్పుడు మమ్మల్ని ఒక మెట్టు ఎక్కువలోనే ఉంచుదాం అనుకుంది కానీ ఇలాంటి స్థితిలోకి తీసుకొద్దామని అనుకోలేదు కానీ ఆ కర్రీ కుక్క ఇట్లా వేసిపోయింది మమ్మల్ని బెడ్లన్నీ నానిపోతున్నాయి కదా. బెడ్లన్నీ నానిపోతున్నాయి చిన్న పాప అసలు పడుకోవట్లేదు వీళ్ళు ఏడుస్తుర్రు కింద మొత్తం ఇక్కడికి వెళ్ళి వాటర్ కారుతుంది ఇంకా గలీజ్ అవుతున్నాయి రూమ్లన్నీ ఇలాంటి పరిస్థితి వాళ్ళకి రావద్దు మాకు కాకుండా ఏమైపోయింది? ఇప్పుడు అయ్యేది అవుతుంది కానీ నువ్వు ఇట్లా ఉండకు. దాన్ని రేకులు వర్షాలకి ఇట్లా వస్తే ఏదో ఒకటి కప్పి సైలెంట్గా దాన్ని వాటర్ రాకుండా చేద్దాం. కానీ నువ్వు ప్రతిదానికి కల్లర పెట్టుకుంటే లేని పొంది అవుతుంది. ఎందుకు? వాడు ఎట్లా దొరకాలా నాకు ఆని మీద నలుగురు మీద పుట్టాల రేపు నాకు రావాలా ఇదేంది రా బతికేంది ఆనలేంది మొత్తం నా ఇల్లంతా నానిపోవచ్చు అవి నానిపోవచ్చు సామాన్ నానిపోవచ్చు గిసుంటి బతుకుడు వచ్చింటారు లంచోడికి ఏం మంచిగా ఉండమంటారు మంచిగా ఉండి పిల్లనగానే అయిపోయాను హరిగాడు ఇట్లాంటి పరిస్థితి తీసుకొస్తారని అస్సలు అనుకోలే మా చిన్న చిన్న పిల్లలు అయితే వర్షం గాలి సౌండ్కి ఎంత భయపడుతున్నారంటే రేకుల షెడ్ తీశారు కదా మరి ఆ షెడ్లో కూర్చోడానికి మా పిల్లలు చిన్న చిన్న పిల్లలు 2 months పాప లాస్ట్ వీడియోలో చెప్పాను మా వీడియోలో చూశారు కదా ఎంత మా పిల్లల ఫొటోస్ కూడా మీకు పోస్ట్ చేస్తాను తర్వాత మా ఛానల్లో ఎట్లున్నారో చూడండి చాలా అంటే చాలా భయంకరమైన శబ్దాలు అవి విని వాళ్ళు బాగా భయపడతారు దెబ్బకు ఫీవర్ వచ్చేసింది మా చిన్న దుర్గశ్రీకి ఆర్జశ్రీకి ఫుల్ ఫీవర్ వచ్చింది ఇప్పుడే అసలు ఏం చేయాలో అర్థమవుతుంది మా పరిస్థితి ఆ రేకుల షెడ్ వేసుకున్నా కానీ అందులో నుంచి మొత్తం వాటర్ వచ్చి సామాన్ అంతా తడిచిపోతుంది మా బతుకులు మొత్తం రోడ్డు మీద వేసేసి వాడ కింద తడుచుకుంటూ ఎండలో ఎండుకుంటూ ఉండడం అవుతుంది ఇది చూసి కూడా చాలా మంది ఫేక్ న్యూసెస్ పెడుతున్నారు మా గురించి పెడితే అది వాళ్ళ కర్మ దేవుడు అనేవాడు చూసుకుంటాడు హరిగాడు మా చిట్టిని అలా వేయకపోతే ఇప్పుడు మా చిట్టి వాళ్ళ కుటుంబానికి అలాంటి పరిస్థితి రాకపోతుండే. వాళ్ళకంటూ ఇల్లు ఉన్నది, గాలి వచ్చినా వాన వచ్చినా ఏది వచ్చినా కానీ ఒక భయం అనేది ఉండకపోతుండే. కానీ ఇప్పుడు ఒక వాతావరణం అంటే ఒక భయం లెక్క మారిపోయింది. వాన వచ్చినా కానీ గాలి వచ్చినా కానీ ఏ సౌండ్ వచ్చినా కానీ ఒక భయం లెక్క అయిపోయింది వాళ్ళకు. వాళ్ళు ఇప్పుడు చక్కగా నిద్ర ఉండదు, ఏ టైంలో ఏమొస్తుంది అని చెప్పి ఒక భయం తప్ప వాళ్ళకంటే ఏముండదు.